సార్ మీ పేరు? వినీత్ అండి. సార్ మీరు ఏం చేస్తుంటారు? మీరు ఏ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడికి వచ్చారు? ఫిల్మ్ మేకింగ్ అండి నా క్రాఫ్ట్. ఐకాన్ ఈ బిజినెస్ సమ్మిట్ కానీ చెప్పొచ్చాను. సో ఇక్కడ నిన్న ఈరోజు ఐకాన్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ అండ్ బిజినెస్ సమ్మిట్ ఏదైతే జరిగిందో చాలా సెషన్స్ జరిగినాయి. ఇక్కడ చాలా యంగ్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, ముందు నుంచి ఎంటర్ప్రీనర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి చాలా ఎక్సైట్ అయ్యారు. మీకు బాగా ఎక్సైట్ చేసినటువంటి సెషన్ ఏంటి? నాకు నిన్నటి కంటే కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ మీద జరిగిన సెషన్ నాకు చాలా బాగుందని అనిపించింది. అండ్ ఏంటంటే ఎంఎస్ఎంఈ గురించి చాలామందికి తెలియదు. అంటే మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి, వాటి గురించి చాలామంది యూత్కి అవగాహన లేదు. సో ఎంఎస్ఎంఈ మీద దాని మీద ఈ ఐకాన్ బిజినెస్ సమ్మిట్లో ఎంటర్ప్రీనర్స్ విధానంలో పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మోర్ ఓవర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, అంటే ఇన్నోవేటివ్గా ఉండాలని మనం అనుకుంటాం, కొత్త ఐడియాస్తో ముందుకు వస్తాం, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి సంబంధించిన వేదిక అనేది ఉండాలి. ఆ వేదిక ఐకాన్ వేదిక అవడం, అలాంటి చోట్ల ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి యూత్ని ఉద్దేశించి ఇలా వాటి గురించి చెప్పడం, అది నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. అంటే కొత్త థాట్స్తో మనం ముందుకెళ్తానికి ఎవరైతే కారకులవాలో మన ముందు తరం వాళ్ళు, ఆ నెక్స్ట్ తరానికి వాళ్ళు చెప్పే సందేశాలు మనకు చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి ఐడియాస్ ఇక్కడ వాళ్ళు చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో యంగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ, న్యూ ఎంటర్ప్రీనర్స్ కానీ, బడ్డీ ఎంటర్ప్రీనర్స్ కానీ ఇలాంటి సమిట్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే వాట్ యూ విల్ సే అండ్ వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ న్యూ ఎంటర్ప్రీనర్స్? అంటే చాలామందికి ఐడియాస్ ఉంటాయి, బడ్జెట్లు ఉండవు. చాలామంది దగ్గర బడ్జెట్ ఉంటుంది, ఐడియాస్ ఉండవు. సో దెన్ మనకేమనిపిస్తుందంటే మనం ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరిని అడగాలి అన్నప్పుడు మనకి ఇలాంటి వేదికలు కొంచెం ఆదర్శంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి టెక్నాలజీ, మోరోవర్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం స్టెప్ టు స్టెప్ ముందుకెళ్తున్నాం. మనకి బడ్జెట్స్ కావాలి, సో మనకు ఒక ఇన్వెస్టర్ కావాలి, మన దగ్గర ఐడియా ఉంది. అలాంటప్పుడు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సో దానికి ఐకాన్ అనే వేదిక చాలా వరకు ఒక మంచి సందర్భం, మంచి వేదిక అయ్యిందని నాకు అనిపించింది. అంటే కాబోయే ఎంటర్ప్రీనర్స్కి, బిజినెస్ మ్యాన్స్కి ఇది ఒక మంచి వేదిక. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మోర్ ఓవర్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అండ్ చాలా వరకు ఒక పెద్ద పెద్ద స్టేజెస్ నుంచి వచ్చి వాళ్ళ టైంని మనకిచ్చి, అంటే ఇప్పుడున్న యూత్కి వాళ్ళ టైంని మనకిచ్చి వాళ్ళ గురించి ఆలోచించి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాంటప్పుడు ఎలాంటి స్టేజ్ని మనం యూజ్ చేసుకోవాలి, మనం కూడా ఫ్యూచర్ తరానికి ఎగ్జాంపుల్గా ఉండాలంటే ఇలాంటి స్టేజెస్ మనకు యూజ్ అవుతాయి అని నాకు అనిపించింది. Thank you so much. Thank you.